హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. బీఆర్ఎస్లో కవితకు కీలక పదవి ఇవ్వనున్నారా? ఆ దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నారా? ఎందుకు కవితని యాక్టివ్ చేయాలనుకుంటున్నారు? కవిత కీ రోల్ ప్లే చేయాలని ఎందుకు ప్లాన్ చేస్తున్నారు? కవిత కూడా తన పొలిటికల్ గ్రాఫ్ని పెంచుకోవడానికి ఎందుకు ట్రై చేస్తుంది? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీదే హవా. గత ఎన్నికల ఫలితాల తర్వాత కారు పార్టీ కొంత గందరగోళంలో పడింది. ఈ మధ్య పార్టీని మళ్ళీ పట్టాలెక్కించాలని గులాబీ బాస్ కేసీఆర్ అధికార పార్టీ కాంగ్రెస్పై తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడమే కాకుండా రాబోయే అన్ని ఎన్నికల్లో గెలుపు లక్ష్యంతో పావులు కదుపుతుంది కారు పార్టీ. ప్రభుత్వ పథకాల అమలుపై, అదేవిధంగా అధికార పార్టీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలపై ఒక కన్నేసి ఉంచింది గులాబీ పార్టీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య వాడివేడి చర్చలే జరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై కూడా కేటీఆర్, హరీష్ రావులు పోరాటం చేస్తుండడం తెలిసిందే. అయితే పార్టీలో భారీ మార్పులు చేపట్టి పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో పార్టీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయే నేపథ్యంలో కొత్త రాజకీయ వ్యూహాలకు తెరలేపుతున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న కవిత బీఆర్ఎస్ పార్టీలో కీ రోల్ ప్లే చేసే ఆలోచన చేస్తున్నారట. జాగృతి కంటే పార్టీలో ఏదైనా కీలక పదవి ఉంటేనే పొలిటికల్ గ్రాఫ్ పెరుగుతుందని కవిత భావిస్తున్నారట. ప్రస్తుతం కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే ఈ పదవి ద్వారా ప్రజల్లోకి వెళితే అంతగా మైలేజ్ ఉండదని కవిత భావిస్తున్నారట. బీజేపీ, కాంగ్రెస్లను నిలువరించాలంటే జాగృతి అధ్యక్షురాలుగా కాకుండా ఒక కీలక పదవి చేపట్టి తద్వారా రాజకీయ పోరాటాన్ని తిరిగి మొదలు పెట్టనున్నట్లుగా పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళొచ్చిన కవిత రాజకీయ దూకుడు తగ్గించిందన్న మాట నిజం. కానీ కవిత పార్టీలో ఒక కీ రోల్ పోషించేలా గులాబీ అధిష్టానం ప్రణాళిక రచిస్తుందని తెలుస్తోంది. కవిత ఎమ్మెల్సీగా ఉంటూ జ్యోతిరావు పూలే ఫ్రంట్తో బీసీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. అయితే ఏప్రిల్ 27న వరంగల్ బహిరంగ సభలో ఆమెకు కీలక పదవి ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. అయితే కవితకు కూడా పార్టీలో కీలక పదవి కట్టబెడతారా అన్న చర్చ జరుగుతోంది. కవిత కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్లో కీలక పదవి తీసుకుని ప్రజల్లోకి వెళితే పార్టీకి కలిసి వస్తుందని ఆమె భావిస్తున్నారట. పార్టీలో ఖాళీగా ఉన్న సెక్రటరీ జనరల్ కానీ, లేదంటే వైస్ ప్రెసిడెంట్ పదవిని కొత్తగా క్రియేట్ చేసి కానీ కవితకు కట్టబెట్టవచ్చుననే ప్రచారం బీఆర్ఎస్ పార్టీలో జోరందుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఇప్పటికే అన్ని జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించి కసరత్తు చేశారని తెలుస్తుంది. అయితే కవితకు పార్టీలో కీలక పదవి అప్పగిస్తే పార్టీ శ్రేణుల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయట. అయితే ప్రాంతీయ పార్టీలో ఏదైనా సాధ్యమే అన్నది మరో వర్గం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే కవితకు బీఆర్ఎస్లో కీలక పదవి అంటూ ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి. అవి ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.